హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం పర్సెంటేజ్ అనే టాపిక్ పైన డిస్కషన్ నేర్చుకుందాం. ఓకేనా? రైట్. పర్సెంటేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎవ్రీ 100, ఫర్ ఎవ్రీ 100, ఫర్ ఎవ్రీ 100. ఓకే, దీన్ని ఫర్ ఎవ్రీ 100 కూడా అనొచ్చు. దీన్ని పర్సెంటేజ్ యొక్క సింబల్. ఓకేనా? 1/100 అంటే 1%. అదే రకంగా 2/100, 2/100 అంటే 2%. 3/100, 3/100 అంటే 3%. ఓకే, 15/100, 15/100 అంటే 15%. అదే రకంగా 25/100, 25/100 అంటే 25%. ఓకే, 65/100, 65/100 అంటే 65%. ఓకే, అదే రకంగా 75/100, దీన్ని 75% అని అంటాం. అదే రకంగా 90/100, 90/100 అంటే 90%. దీని యొక్క పర్సెంటేజ్ ఎంత? 90%. అదే రకంగా 100/100, 100/100 అంటే 100%. ఏంటి? 100%. 100/100 అంటే 100%. అంటే ఈ పర్సెంటేజ్ని ఎవ్రీ 100కి మనము లెక్క కడుతున్నాం. కింద డినామినేటర్ అనేది 100 ఉండాలి. ఓకేనా? అదే రకంగా మీరు చూడండి, 100%, 100% అంటే 100/100, 100/100 పర్సెంటేజ్లను ఫ్రాక్షన్లో మార్చడం జరిగింది. ఇప్పుడు క్యాన్సల్ అయితే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ 1 అంటే 100% అంటే 1. ఓకే, ఇక్కడ 200%, 200% అంటే 200/100. ఇక్కడ క్యాన్సల్ చేస్తే దీని వాల్యూ 2 రావడం జరిగింది. ఇక్కడ 300%, 300% అంటే 300, ఈ పర్సెంటేజ్ వాల్యూ బై 100. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, దీని వాల్యూ 3. ఒకవేళ 400%, 400% అంటే 400/100 వాల్యూ 4. ఇక్కడ 500%, 500% అంటే 500/100. ఇక్కడ దాని వాల్యూ 5 రావడం జరిగింది. ఓకే, అదే రకంగా మీకు 5%, 5% అంటే చెప్పండి? 5% అంటే ఎంత? 5% అంటే 5/100, 5/100. ఓకే, 5/100. దీన్ని క్యాన్సల్ చేసినప్పుడు 5 1 జా 5 20 జా, దీని వాల్యూ 1/20. ఓకే, అదే రకంగా ఇక్కడ 25% 25% అంటే 25/100. ఓకే, ఏం చేయొచ్చు? 25 1 జా 25 4 జా అంటే 1/4. అదే రకంగా 50%, 50% అంటే 50/100, 50/100. ఓకే, 5 1 జా 5 2 జా, దీన్ని ఫ్రాక్షన్లో చేంజ్ చేసినప్పుడు 1/2. అదే రకంగా 75%, 75% అంటే 75/100 అంటే చూడండి, 75 3 జా 75 4 జా, ఇక్కడ 3/4 అని రాయడం జరిగింది. అంటే మనము ఇక్కడ మనకు బేసిక్ నాలెడ్జ్ మనకు రావడం జరిగింది. అంటే పర్సెంటేజ్లను ఇక్కడ ఏం బేసిక్ ఏం తెలుసుకోవడం జరిగింది? బేసిక్ నాలెడ్జ్ ఏం రావడం జరిగింది? ఇక్కడ పర్సెంటేజ్లను ఫ్రాక్షన్స్గా కన్వర్షన్ చేశాం. పర్సెంటేజ్లను ఫ్రాక్షన్స్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు
పర్సెంటేజ్లను ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసినప్పుడు మనం ఏం చేసినా చేయండి, 100 చేత డివైడ్ చేయడం జరిగింది. 100 చేత డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పర్సెంటేజ్లను ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడానికి 100 చేత డివైడ్ చేసినాం. అదే రకంగా ఫ్రాక్షన్స్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకు 100 చేత మల్టిప్లై చేయడం జరిగింది, గుణించడం జరిగింది. ఫ్రాక్షన్ని 100 చేత గుణిస్తే మనకేమొస్తుంది, పర్సెంటేజ్ వస్తుంది. పర్సెంటేజ్లను 100 చే భాగిస్తే ఫ్రాక్షన్ వస్తుంది. ఓకే, ఈ ఫ్రాక్షన్స్ పర్సెంటేజ్ల మధ్య కో రిలేషన్షిప్ ఉంది. ఓకేనా, కాబట్టి తప్పకుండా మనం పర్సెంటేజ్ కనుక్కోవాలంటే దాన్ని తప్పకుండా ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. ఫ్రాక్షన్స్ ఉన్నదాన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయడం, పర్సెంటేజ్ ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో చేంజ్ చేయడం ఎలాగో ఇప్పుడు మీరు తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనము కొన్ని నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని వాల్యూస్ని ఫ్రాక్షన్స్ నుండి పర్సెంటేజ్గా ఎలా చేంజ్ చేస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, రైట్. చూడండి, ఒక స్కూల్లో కొందరు విద్యార్థులకు 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. చూడండి, ఎగ్జామ్లో కొంతమంది పిల్లలకు దీపిక అనే అమ్మాయికి 10, రచనకి 5, పూజకి 15, రమ్యకి 35, నిషకి 72, నిఖితకి 100 మార్క్స్ రావడం జరిగింది. మరి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ ఎంత, వాళ్ళ యొక్క మార్క్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే మనం ఏం చేయాలి, తప్పకుండా ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. మనం ఫ్రాక్షన్స్గా రాసుకోవాలి. ఒక 100 మార్క్స్కి పేపర్ కండక్ట్ చేసిన తర్వాత టీచర్ వాల్యుయేషన్ చేసి మనకు మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. మార్క్స్ ఎలా చేస్తారు చెప్పండి. ఇక్కడ 10 మార్క్స్ వస్తే 10/100 అని రాస్తారు. ఓకే, అంటే ఇక్కడ 5 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఆ విద్యార్థికి ఏం రాస్తాడు చెప్పండి, 5/100 అని రాసి దాని చుట్టూ ఇట్లా రౌండ్ ఆఫ్ చేస్తాడు. ఇక్కడ 15 మార్క్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి, 15 మార్క్స్ వచ్చినాయి 100 మార్క్స్కి. అదే రకంగా 35 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 35 మార్క్స్ రావడం జరిగింది. అదే రకంగా 72 మార్క్స్ వచ్చినాయి. 72 మార్క్స్ వచ్చినాయి 100 మార్క్స్కి. అదే రకంగా 100 మార్క్స్కి 100 మార్క్స్ వచ్చినాయి. మరి ఈ యొక్క ఫ్రాక్షన్స్ని మరి పర్సెంటేజ్గా ఎలా కన్వర్ట్ చేయాలి చూడండి. 10/100 ఇంటూ 100%. చూడండి, 100కు 100 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇతని మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఈ దీపిక అనే అమ్మాయికి 10% మార్కులు వచ్చినాయి. అంటే ఈ 100కు 10 వచ్చినాయి కాబట్టి 10% మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ రచన అనే అమ్మాయికి 5 మార్క్స్ వచ్చినాయి. దీని పర్సెంటేజ్ ఎట్లా, 100 ఇంటూ 100%. 100 క్యాన్సల్, ఇక్కడ 5% రావడం జరిగింది. అంటే 100కి 5 మార్క్స్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ 15/100 ఇంటూ 100%. చూడండి, మనము ఫ్రాక్షన్స్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేసినప్పుడు 100 చేత మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ఇది క్యాన్సల్, ఇక్కడ 15% రావడం జరిగింది. ఇక్కడ 35/100 100%, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 35 మార్క్స్. 72/100 ఇంటూ 100% క్యాన్సల్, 72% మార్కులు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ 100కి 100 100% చే మనము మల్టిప్లై చేసినప్పుడు ఈ అమ్మాయికి 100% మార్కులు రావడం జరిగింది. ఓకేనా, ఈ రకంగా మనకు మార్క్స్ యొక్క పర్సెంటేజ్ మనము క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జామ్ను 50 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. 50 మార్కులకు గాను మనము ఎగ్జామ్ కండక్ట్ చేశారు. చూడండి, ఇక్కడ కొందరు మంది విద్యార్థులకు వారికి వచ్చిన మార్క్స్ ఇక్కడ రావడం జరిగింది. దానిలో ఫ్రాక్షన్స్లో రాసినప్పుడు మనము ఎన్ని మార్కులకు 5 వచ్చినాయి చూడండి,
5 మార్క్స్కి 8 రావడం జరిగింది. కాబట్టి దీని ఫ్రాక్షన్లో ఏం రాస్తాం? 8/50 అని రాస్తాం. ఇది 23/50 అని రాస్తాం. ఇక్కడ 19 మార్క్స్ వచ్చినాయి కాబట్టి 19/50. ఇక్కడ 44 మార్క్స్ వచ్చినాయి కాబట్టి 44/50. 39/50, 50/50. ఈ రకంగా మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఫ్రాక్షన్లలో రాసుకోవాలి మార్క్స్ని. ఇప్పుడు పర్సెంటేజ్ తీద్దాం. పర్సెంటేజ్ని మనం ఏం చేయాలి? ఫ్రాక్షన్స్ని 100% చేత మల్టిప్లై చేద్దాం. చూడండి, 8/50 ఇంటూ 100%. చూడండి, 0కు 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా. ఇక్కడ 16% మార్కులు రావడం జరిగింది. అంటే 50కి 8 వచ్చినాయి, 100కి ఎంత రావాలి? 100కు ఒకవేళ 50 కన్వర్ట్ చేస్తే 8 మార్క్స్ రావడం జరిగింది. ఒకవేళ అదే ప్రశ్నను 100 మార్కులకు కండక్ట్ చేస్తే 16 వచ్చేవారు. ఎంత వచ్చేది? 16 వచ్చేది. ఓకే, 16 మార్క్స్లు వచ్చే అవకాశం ఉండే. అదే రకంగా 23/50 ఇంటూ 100%. ఇప్పుడు 50 1 జా 50 2 జా, 23 2 జా 46% మార్కులు రావడం జరిగింది. ఓకే, 19 మార్క్స్ వస్తే పర్సెంటేజ్ ఎంత చూద్దాం. 19/50 ఇంటూ 100%. 50 1 జా 50 2 జా, ఇక్కడ 38% రావడం జరిగింది. ఇక్కడ 44 మార్క్స్ రావడం జరిగింది 50కి. దీన్ని పర్సెంటేజ్గా కన్వర్ట్ చేసినప్పుడు 50 1 జా 50 2 జా 100, 44 2 జా 88% రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు సమత అనే అమ్మాయికి 39 మార్క్స్ రావడం జరిగింది 50కి. దాన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇంటూ 100%. 50 1 జా 50 2 జా, ఇక్కడ 78% రావడం జరిగింది. ఓకే, అదే రకంగా 50కి 50 మార్క్స్ రావడం జరిగింది. 50/50 ఎవరికి? కాజల్ అనే అమ్మాయికి ఇంటూ 100%. 50 1 జా 50 2 జా, ఓకే, 50 2 జా 100. ఇక్కడ 100కి 100% రావడం జరిగింది. చూడండి, 50కి 50 వచ్చినాయంటే 100కి కూడా 100 వచ్చే అవకాశం ఉంది. అంటే 50కి 8 మార్క్స్ వస్తే 100కు 16 వస్తాయి, డైరెక్ట్ డబుల్. 50కి 23 వస్తే 100కి 46 వస్తాయి. 50కి 19 వస్తే 100 అయితే 38 వచ్చే అవకాశం ఉంది. 50కి 44 మార్క్స్ వస్తే 100కి అయితే 88 వచ్చే మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, వస్తాయి. ఓకే, అదే రకంగా 50కి 39 వస్తే 100కి 78, 50కి 50 వస్తే 100కి 100 మార్క్స్. ఈ రకంగా మనము పర్సెంటేజ్కి సంబంధించిన చాలా ఈజీగా దీన్ని పర్సెంటేజ్లో మార్చడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనము దేన్ని పర్సెంటేజ్లో చేంజ్ చేయాలన్నా కానీ, మనము దేన్నైనా పర్సెంటేజ్లో చేంజ్ చేయాలన్నా కానీ ముందుగా దాన్ని ఫ్రాక్షన్స్లో మార్చాలి, ఫ్రాక్షన్స్లో రాసి తర్వాత చేంజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు మీ స్కూల్లో ఫార్మేటివ్ ఎగ్జామ్ 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. ఫార్మేటివ్ 4 అనే ఎగ్జామ్, ఫార్మేటివ్ FA4 అనే ఎగ్జామ్ 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. చూడండి, కొంతమంది విద్యార్థులను చూద్దాం. శాంతి, లక్ష్మి, లావణ్య, వీణ, మాధవి, ఆశ. వీరి యొక్క విద్యార్థుల యొక్క మార్కులు ఈ రకంగా రావడం జరిగింది. 5 మార్క్స్ వస్తే మన వాల్యుయేషన్ చేసిన తర్వాత పేపర్ పైన ఎలా రాస్తారు చెప్పండి? 5/20, 5/20 అని రాస్తారు. 5/20. ఓకే, 18 మార్క్స్ ఎట్లా రాస్తాడు? 18/20 అంటే 20 మార్క్స్కి 18 రావడం జరిగింది. ఇక్కడ 10/20, 20 మార్క్స్ కండక్ట్ చేస్తే 10 రావడం. 13/20, 14/20, 20/20 మార్క్స్ రావడం జరిగింది. ఇప్పుడు
వీటిని పర్సెంటేజ్లకు చేంజ్ చేద్దాం, పర్సెంటేజ్లోనికి చేంజ్ చేద్దాం. ఓకే, చూడండి 5/20ని పర్సెంటేజ్లకు చేంజ్ చేస్తే దీన్ని 100% చేత మల్టిప్లై చేయాలి. చూడండి 21 జా 25 జా 5 5 జా 25% రావడం జరిగింది. ఓకే, ఈ శాంతికి 25% రావడం జరిగింది. చూడండి మరి లక్ష్మికి ఎన్ని వచ్చాయి? 18/20 ఇంటూ 100%. ఓకే, 21 జా 25 జా 18 5 జా 90. ఓకే, లక్ష్మికి 90% మార్కులు రావడం జరిగింది. అదే రకంగా 10/20 ఇంటూ 100%. ఓకే, 21 జా 25 జా చూడండి ఇక్కడ 10 5 జా 50%. ఎంత? 50% మార్కులు రావడం జరిగింది. ఇక్కడ చూడండి 13/20 అంటే దీన్ని 100% చే మల్టిప్లై చేస్తే 21 జా 25 జా 13 5 జా 65 మార్క్స్, 65 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ 14/20 14/20ని 100% చే మల్టిప్లై చేసినప్పుడు 21 జా 25 జా 14 5 జా 70% మార్క్స్ రావడం జరిగింది. అదే రకంగా 20/20 20/20 ఇంటూ 100%. ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 21 జా 25 జా 25 జా 100 25 జా 100. చూడండి ఇక్కడ 20కి 20 మార్క్స్ రావడం వల్ల ఈ ఆసియన్ అటామీకి 100% మార్క్స్ రావడం జరిగింది. ఓకేనా, ఈ రకంగా మీరు మీ యొక్క మార్క్స్ యొక్క పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే చూడండి ఇక్కడ ఒక స్కూల్ యొక్క స్ట్రెంత్ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ 6th క్లాస్లో 18 మంది పిల్లలు 18 మెంబర్స్ ఉన్నారు. 6th క్లాస్లో 18 మెంబర్స్, 7th 40, 8th 50, 9th 52, 10th 40 మెంబర్స్ పిల్లలు ఉన్నారు, బాయ్స్ అండ్ గర్ల్స్. టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంది? 200. టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంది? 200. మరి ఈ 6th క్లాస్ యొక్క పర్సెంటేజ్ ఎంత? 6th క్లాస్ పిల్లల యొక్క పర్సెంటేజ్ ఎంత? అదే రకంగా ప్రతి క్లాసులో ఉన్న విద్యార్థుల యొక్క పర్సెంటేజ్ ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి ఇప్పుడు ఇలా ఫ్రాక్షన్స్లో రాసినప్పుడు 18/200 ఏం రాయాలి? 18/200. ఇక్కడ 40/200. ఎందుకంటే మొత్తం విద్యార్థులు 200 ఉన్నారు కాబట్టి మనము డినామినేటర్లో 200 రాయాలి. 50/200, 52/200, 40/200. ఓకే, చూడండి ఇప్పుడు 6th క్లాస్కి సంబంధించిన పర్సెంటేజ్ ఎంత ఉందో చూద్దాం. ఆ స్కూల్లో 6th క్లాస్ విద్యార్థుల యొక్క పర్సెంటేజ్ చూద్దాం. 18/200 ఇంటూ 100%. 100%. చూడండి 0కు 0 క్యాన్సిల్ అయింది. అదే రకంగా 2 1 జా 2 9 జా కాబట్టి ఇక్కడ 9% రావడం జరిగింది. ఓకే, 9% రావడం జరిగింది. అదే రకంగా 40/200 ఇంటూ 100%. చూడండి 101 జా 102 జా 2 1 జా 2 20 జా ఇక్కడ 20% విద్యార్థులు ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి 50/100. 50/100 అంటే ఓకే చూడండి 50/200 50/200 ఇంటూ 100%. ఇక్కడ 101 జా 102 జా 2 1 జా 2 25 జా ఇక్కడ 25%. చూడండి థర్డ్ వన్ 52/200 ఇంటూ 100%. ఓకే 101 జా 2 జా 2 1 జా 2 26 జా 26%.
40/200 ఇంటూ 100%. చూడండి ఈ జీరోకు ఈ జీరో రెండు జీరోలు క్యాన్సిల్ కావడం జరిగింది. 2 1 జా 2 20 జా ఇక్కడ 20%. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా మీకు నిత్య జీవితంలో చాలా ఉపయోగపడే టాపిక్, ప్రశ్న, ఎక్కువ మీకు యూజ్ఫుల్ అయ్యే ప్రశ్న. చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో 2025-26 అకాడమిక్ ఇయర్లో మీరు స్కూలు 220 డేస్ వర్కింగ్ డేస్, స్కూల్ యొక్క వర్కింగ్ డేస్ ఎంత, టోటల్ వర్కింగ్ డేస్ 220. దాంట్లో రాహుల్ అనే విద్యార్థి 150 డేస్ వచ్చింది, నేహా 112, అర్జున్ 185, మీరా 215, కరణ్ 55, నేహా 95 డేస్ స్కూల్కు 95 డేస్ స్కూల్కు రావడం జరిగింది. వారి యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత? ఈ ఓవరాల్గా ఈ అకాడమిక్ ఇయర్లో వారి యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత అనే దాన్ని మనము ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, చూడండి, మనము ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. 220 డేస్కు 150 డేస్ రావడం జరిగింది కాబట్టి 150/220 డేస్, 150/220 డేస్. చూడండి, ఇక్కడ 112 డేస్ 220 డేస్కి, అదే రకంగా 185 డేస్ 220 డేస్కి, 215 డేస్ 220 డేస్కి, 55 డేస్ 220 డేస్కి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి మనం పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. మనం పర్సెంటేజ్ని ఇప్పుడు కనుగొందాం. 150/220 ఇంటూ 100%. చూడండి, ఈ జీరోకు జీరో క్యాన్సిల్ కావడం జరిగింది. ఇక్కడ 2 11 జా 2 5 జా. చూడండి, ఇప్పుడు పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే 150ని 5 చేత మల్టిప్లై చేసి, చూడండి 150 ఇంటూ 5, 150 ఇంటూ 5 డివైడెడ్ బై 11 ఈక్వల్ టు 68.18% రావడం జరిగింది. ఓకే, అదే రకంగా చూడండి ఇక్కడ 112 డేస్ రావడం జరిగింది. 112/220 డేస్ ఇంటూ 100%. చూడండి, ఇక్కడ క్యాన్సల్ ఈజీగా 0 0 క్యాన్సల్, 2 11 జా 2 5 జా. చూడండి, ఇక్కడ 112 ఇంటూ 5 డివైడెడ్ బై 11 ఈక్వల్ టు 50%, 50.90% రావడం జరిగింది. 50.90% రావడం జరిగింది. అదే రకంగా చూడండి, ఇంకో విద్యార్థి 185 డేస్ 220 డేస్కి రావడం జరిగింది. వాటి యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్, ఆ పిల్లల యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, జీరోకు జీరో క్యాన్సల్, 2 11 జా 2 5 జా. ఇప్పుడు 185ని 5 చేత మల్టిప్లై చేద్దాం. 185 ఇంటూ 5 ఈక్వల్ టు డివైడెడ్ బై 11 ఈక్వల్ టు మనకెంత 84.09% రావడం జరిగింది. ఓకే, అంటే 100 రోజులకు 84 రోజులు వచ్చింది అన్నట్టు. పర్సెంటేజ్ అంటే ఏంటంటే 100 రోజులు నడిస్తే ఒక స్కూలు 84 డేస్ విద్యార్థి స్కూల్కు రావడం జరిగింది వస్తుంది. ఒకవేళ 100 డేస్ నడిస్తే స్కూలు 84 డేస్ వస్తాడు. ఓకే, అదే రకంగా 215 డేస్, 215/220 ఇంటూ 100%. చూడండి, జీరోకు జీరో క్యాన్సల్, 2 5 జా 2 11, 215 ఇంటూ 5
డివైడెడ్ బై 11 ఈక్వల్ టు 97.72 97.72% విద్యార్థి అటెండ్ కావడం జరిగింది. అదే రకంగా నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి 55/220 డేస్ ఇంటూ 100%. ఇక్కడ 0కు 0 క్యాన్సల్, 2 5 జా 2 11 జా 11 1 జా 11 5 జా ఇక్కడ చూడండి 5 5 జా 25% రావడం జరిగింది. అంటే ఒకవేళ 100 డేస్ స్కూల్ నడిస్తే ఆ పిల్లడు 25 డేస్ వచ్చేవాడు. ఈ రకంగా మీరు పర్సెంటేజ్లు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకోవడం జరిగింది. ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా?